హలో బాబు, ఫైన్ కట్టి. హలో, ఎందుకు ఫైన్ కట్టండి? పార్క్లో ఒక్కడే రావడానికి వీలు లేదు. ఒక్కడే వస్తే ఫైన్ కట్టాలి. అమ్మాయితో వస్తేనేమన్నా ఏ ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. అవునా? అది వస్తుందండి మళ్ళీ ఎవరు. నువ్వు ముందర కట్టవయ్యా. అయ్యో, టికెట్ తీసుకున్నావమ్మా? టికెట్లు అమ్ముతారని నాకు తెలుసు అయ్యా. పేరు చెప్పు, నీ పేరు చెప్పు. ఎందుకు? నీకెందుకు? పేరు చెప్పవయ్యా. డబ్బులు కట్టి, నువ్వు డబ్బులు ది, జోబులో డబ్బులు ది. అయ్యో, ఎందుకు మేడం? ఎందుకేంది? అమ్మాయి లేకపోకుండా రాకూడదు. అమ్మాయి ఉంటేనే రావాలి పార్క్కి. అవునా? ఆంటీలతో రావచ్చా? ఆంటీతో కాకపోతే తేడా దాంతో కూడా రారా. నాకెందుకు అవన్నీ? నువ్వు ముందర డబ్బులు కట్టు. నీ పేరు చెప్పు ముందర. నా కాదా 150. 150 ఉంటే నేను మిగతా వేసుకుని నేను వెళ్ళాలా? వేరే కొడతావు. ఈరా బాబు, తొందరగా డబ్బులు దిగి. పార్క్ ఎందుకు వస్తారు డబ్బులు లేకుండా? సరే అయితే రాసుకోండి మరి. రాసి చెప్పు. సిగ్గుపడతావేంది నీ పేరు చెప్పడానికి? ఎర్రబాబు. ఎర్రబాబా? అంటే నేను నల్లగుంటారు కదా, అందరూ ఎర్రబాబు అని పిలుస్తారు. కర్రీబాబు అని పెట్టుకోవాల్సింది, ఇంకా బాగుండేది. నీ వెయిట్ ఎంత? వెయిట్ అందుకు 30. 30 దున్నపోతలాగా ఉన్నావు. నువ్వు 30 ఏందిరా? 70. సరే కానీ షుగర్ ఉందా? లేదు మేడం. షుగర్ కానీ, పైల్స్ కానీ? నాకు అటువంటి పెళ్లి షాపులు చెప్తామండి. మోల్ సంగతి కదా నీకు. చిచ్చి మరి ఎందుకు ఊరకో నేను అడగని దానికి చెప్పకుండా ఇంకొక చెబుతా ఉంటావు. సరే కానీ నీకు బీపీ ఉందా? ఏమి లేవు మేడం. ఏంది ఉన్న జబ్బులన్నీ పెడుతున్నారు. మరి ఇవన్నీ ఉంటారా ఇక్కడ? మరి ఎన్ని టెస్టులు చేయడానికి? ఏమి లేవు. ఏడ్చలేదు కదా. చూస్తారా? చేయదు. ఎందుకు చెప్తాను? డబ్బులు ది. అంటే ఏం సంబంధం? డబ్బులు లేవు. ఏం చేయమంటారు అన్నాక? అందాక రాకపోతే అక్కడ ఊడ్చే పనులు ఉన్నాయి, చెత్త పనులు ఉన్నాయి, కాలువలు తీసే పనులు ఉన్నాయి. రా చేతులు. మీరు చేస్తారా? నేను ఎందుకు చేస్తాను? అంటే మీరు ఉంటే బాగుంటుంది కదండి. నేనుంటే ఎందుకు బాగుండేది? రమ్మంటావు. అట్లా నాకు ఒక పని చేద్దురా.